ముంపునకు సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. స్కూటర్లు, ఆటోలు, ఇతర వాహనాలు, ఇళ్లు తదితరులకు ఇన్సూరెన్స్ చేయించిన వారికి విజయవాడలోని సింగిల్ పాయింట్లో విండో క్లైమ్ సెటిల్మెంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. బుడమేరు వరద కన్నీటిని మిగిల్చింది. ఈ సమయంలో ఎవరైతే ఈ వరద వల్ల దెబ్బతిన్న వారు ఉంటారో వాళ్ళందరూ కూడా తమ తమ బళ్లకు కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్ కావచ్చు ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటే కనుక వారందరికీ సింగిల్ పాయింట్లో ఒకే చోట ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దానిలో భాగంగానే విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి సంబంధించి ప్రస్తుతం మనం ఆ సెంటర్లోనే ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, వరుస పెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా నుంచి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ శ్రీరామ్, అదేవిధంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా నేషనల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా రకరకాల కంపెనీలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి ప్రతినిధులు ఇక్కడ ఉంటారు. వీరంతా కూడా బాధిత ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో ఇన్సూరెన్స్ను సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి వారందరికీ కూడా హెల్ప్ చేసేందుకు వీరందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సెంటర్ ఎలా ఉందండి? ఇక్కడ ఏర్పాటు చేసిన సెంటర్ బాగానే ఉందండి. సెంటర్ మాత్రం ఇది ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఈ వరద రాకముందు కొంతమంది బళ్ళు కొన్నారు. ఇప్పుడు నేను కొన్నాను, వేరే పర్సన్ దగ్గర వేరే ఆక్షన్లో కొనుక్కున్నా బండి. ఇప్పుడు నా పేరును మారలా. ఇప్పుడు వాడికి అమౌంట్ ఆ బ్యాంక్కి వెళ్తానంటుంది. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు అమ్మినోడితో వెళ్ళి మాట్లాడాలి. వాడు డీలింగ్ అయితే కనుక బాగుంటుంది. లేకపోతే వాడు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు అనుకో, వాడు డబ్బులు ఇవ్వకపోతే మనం చేయగలిగేదేం లేదు. చూడొచ్చు, బండ్లు అంటే నేరుగా కొత్త వాహనం కొనకుండా వేరే వారి దగ్గర వాహనాలు కొన్న వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించేలాగా ఈ సెంటర్లో ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చెప్పండి సార్, మీరు క్లెయిమ్స్ ఎలా ఇస్తున్నారు? ఎంతమంది వచ్చారంట? నమస్కారం అండి. ఈ అన్ఫార్చునేట్గా వచ్చిన వరదల్ని పురస్కరించుకొని ఇక్కడ నష్టపోయిన వాళ్ళకి క్విక్గా మన ఏపీ గవర్నమెంట్ చొరవ తీసుకొని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ను ఒక చోటకి రప్పించి క్లెయిమ్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి క్లెయిమ్ ఇమీడియట్గా ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా వచ్చే ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 20 ఇన్సూరెన్స్ కంపెనీస్, మోర్ దెన్ 20 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎవరైనా ఫైనాన్షియల్గా ఈ వరదల వల్ల లాస్ పోయి ఉంటే మీరు ఇమ్మీడియట్గా మీ పాలసీ కాపీస్ ఉంటే పాలసీ కాపీస్ తీసుకొని రండి. మీ వెహికల్స్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, హౌస్ కానీ, మీ బిజినెస్ ఏమైనా చిన్న చిన్న బిజినెస్ కానీ, మోడరేట్ బిజినెస్, మీడియం బిజినెస్ కానీ ఏది డ్యామేజ్ సరే ఇమ్మీడియట్గా మీరు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి మీ క్లెయిమ్ని ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా తీసుకోవాల్సిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ మాది ఇన్సూరెన్స్ వరదల బాధలు మునిగిపోయింది సార్. మైలవరం సార్ మాది ఇన్సూరెన్స్ వచ్చాం సార్. సీఎం గారు ఇన్సూరెన్స్ తీసుకుంటే చెప్తున్నారు సార్. ఇక్కడ దానివల్ల వచ్చాను సార్. మాకు అది న్యాయం చేయండి. మా బళ్ళు ఆటోలు తిరగట్లేదు సార్. చాలా కష్టంలో ఉన్నాము. మా జీవనాధారం చాలా బ్యాడ్గా ఉంది సార్. దానికోసం వచ్చాను సార్. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ఎలా ఉంది మీకు? సార్ బాగుంది సార్, చాలా బాగుంది. అది కూడా మాకు న్యాయం జరగాలి సార్. న్యాయం జరగాలి, పని అవ్వాలి సార్. బళ్ళు ఆగిపోయినాయి, మేము ఆటోలు తోడుకొని రూపాయి తీసుకొచ్చి సంపాదించి తినేవాళ్ళం సార్. మేము రోజు వృత్తి సంపాదించుకున్నాం సార్. దానికోసం మాకు న్యాయం చేయాలి, మాకు పని అవ్వాలి సార్. మాది సింగనగర్ అండి. 2 వీలర్ పోయిందండి. 2 వీలర్స్ ఒక 3 ఒక కారు వరకు మునిగిపోయినాయి. సెలార్ మొత్తం మునిగిపోయిందండి. ఇవి మటుకు పోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అన్నట్టుగా వచ్చాను. కాకపోతే అన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఒకే దగ్గర పెట్టేటప్పటికి జనానికి కొద్దిగా సౌకర్యంగానే ఉంది. ఇంకా ఎక్కడికి ఎత్తుక్కునే అవసరం లేకుండా సింగిల్ డెస్క్ లో పెట్టడం అనేది చాలా బాగుందండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ఆధారంగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు ఇచ్చారు. దానికి కనుక అప్లికేషన్ పంపి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయి ఎక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకుని అయితే వీళ్ళంత తొందరగా ఇమీడియట్గా 7,500, 2 వీలర్ అయితే 7,500 రూపాయలు ఇమీడియట్గా ఇస్తాము, డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా. అదేవిధంగా 3 వీలర్స్, 4 వీలర్స్ అయితే 15,000 వరకు ఇమీడియట్గా ఇస్తామని చెబుతున్నారు. ఈ విధంగా టోల్ ఫ్రీ నెంబర్లు, అదేవిధంగా ఈమెయిల్ ఐడీలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ చాలా బాగుంది. దీనివల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుందని అటు ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా ఇన్సూర్ పొందాల్సినటువంటి బాధ్యతలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.